అప్పట్లో నేను మేనేజర్ని అవుతానని అనుకున్నప్పుడు శ్రీదేవి నాతో చాలా చనువుగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. నా మీద సడన్గా అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో నాకు అప్పుడు అర్థం కాలేదు. ఒకరోజు సడన్గా నా చేయి పట్టుకొని నాకు మీరంటే ఇష్టం అని చెప్పింది. నేను షాక్ అయ్యాను. తప్పమ్మ అలా మాట్లాడకూడదని నచ్చ చెప్పాను. నా మాట వినలేదు శ్రీదేవి. పైగా నువ్వు ఒట్టి చేత కానివాడివని నన్ను ఆడిపోసుకుంది. బాబోయ్, ఆవిడ గురించి చెప్పాలంటే ఒక ఫోటో అంతా పడుతుంది. అదంతా వినాలంటే మీకు కూడా ఇబ్బందే. శ్రీదేవి క్యారెక్టర్ ఏంటో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఆలస్యం చేయకుండా వెంటనే ఆవిడని ఇంట్లోంచి పంపించేయండి. అదే మీ అందరికీ మంచిది. ఏంటి ఆలోచిస్తున్నారు? నా మాటల మీద మీకు నమ్మకం కుదరటం లేదా? ఓకే, కావాలంటే నాతో పాటు ఓసారి మా ఆఫీస్కి రండి. మీకే అన్ని విషయాలు అర్థమవుతాయి. అబ్బే, మీరు అబద్ధం చెప్తున్నారని నేను అనుకోవడం లేదు. శారదని ఎలా కన్విన్స్ చేయడం అని ఆలోచిస్తున్నాను. అదా, శారద గారు ఈ విషయం నమ్మరు. శ్రీదేవి అంతగా ఆవిడ్ని మాయ చేసింది. శారద గారు రాకముందే మీరు శ్రీదేవిని చివాట్లు పెట్టి ఇక్కడి నుంచి పంపించేసేయండి. ఆ తర్వాత శారద గారికి ఏదో ఒకటి సర్ది చెప్పుకోవచ్చు. ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు? ఈ విషయంలో ఆలస్యం చేయడం అస్సలు మంచిది కాదు. నా మాట విని శ్రీదేవి రాగానే నేను చెప్పినట్టు చేయండి. ఆవిడ గారు ఆఫీస్ నుంచి ఆల్రెడీ బయలుదేరే ఉంటుంది. ఈ పాటికి ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. అయితే నేను వెళ్ళొస్తానండి. నేను చెప్పింది బాగా గుర్తుపెట్టుకోండి. మీ మేలు కోరే ఇదంతా చెప్పాను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏ, నేను ఇక్కడికి రాకూడదా? దిస్ ఇస్ ఎ ఫ్రీ కంట్రీ. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు. చూసారా, నన్ను ఇక్కడ చూడగానే ఈవిడ తెగ కంగారు పడిపోతుంది. మీకు నిజాలన్నీ తెలిసిపోతాయేమోనని ఈవిడ గారి భయం. షట్ అప్! ఏంటా నిజాలు? ఆయనతో ఏం చెప్పావు? ఉన్నమాటే. అమాయకురాల్లాగా కనిపిస్తే ఏమో అనుకున్నాను. శారద చెప్పిన మాటలు విని మోసపోయాను. నాకు ముందు నుంచి కొంత అనుమానంగానే ఉంది. ఇవాళ నీ గురించి అన్ని నిజాలు తెలుసుకున్నాను. మహా తల్లి, మమ్మల్ని వదిలిపెట్టి నీ దారి నువ్వు పో అమ్మా. ఏంటండి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఈయన మీతో ఏం చెప్పారు? నేనే తప్పు చేయలేదండి. నేనే పాపం ఎరగను. నన్ను నమ్మండి. ఈయన కావాలనే నా మీద ఈ నిందలన్నీ వేస్తున్నారు. ఇది మామూలే. నాకేంటండి అవసరం ఈవిడ మీద లేనిపోని నిందలన్నీ వేయడానికి? నాకేం వస్తుంది? ఏదో మీ మంచి కోరి ఇంత దూరం వచ్చాను. పోనీ ఈవిడ చెప్పేదే నిజం అనుకుందాం. నాకు ఈవిడ మీద కడుపులో కక్ష ఉందనుకుందాం. అలాంటప్పుడు ఈవిడ గారి గురించి మిగతా వాళ్ళు కూడా గొప్పగా చెప్పాలి కదా, నన్ను తప్పట్టాలి కదా. వాళ్ళందరూ కూడా ఈవిడని చేదరించుకుంటున్నారంటే ఈవిడ క్యారెక్టర్ మంచిది కాదనే కదా అర్థం. నేను ఇందాక చెప్పినట్టు మీకు నా మాటల మీద నమ్మకం కుదరకపోతే మా ఆఫీస్కి ఒకసారి రండి. అందరూ మీతో ఇదే మాట చెప్తారు. ఈ శ్రీదేవి క్యారెక్టర్ లేదని స్పష్టం చేస్తారు. మా ఆఫీసులో వల్ల ఏంటి, ఆవిడ సొంత ఊరికి వెళ్ళి కనుక్కోండి. అక్కడ అందరూ ఈవిడ్ని చీకొట్టారు. కన్న తల్లిదండ్రులే అసహించుకున్నారు. చూడు, నువ్వు వెంటనే సూట్ కేసు సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. శారద రాకముందే ఆ పంచి. ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. ఈయన చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే. నేను నిర్దోషిని. ఏది అబద్ధం? సుధీర్ బాబు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడం అబద్ధమా? మీ ఇద్దరి పెళ్లి కార్డు కూడా ప్రింట్ కావడం అబద్ధమా? చెప్పు, అబద్ధం అయితే చెప్పు. మాట్లాడవే. ఆయన అడుగుతుంటే సమాధానం చెప్పవే. కార్డు ప్రింట్ కాలేదా? ప్రింట్ అయింది, కానీ నాకు చెప్పకుండా సుధీర్ గారు ఆ పని చేశారు. అందులో నా తప్పేం లేదు. హ్యాట్స్ ఆఫ్. చూసారా ఈవిడ జానతనం? ఈ తెలివితేటలతోనే సుధీర్ బాబుని బొట్లో వేసేసుకుంది. మొత్తానికి కార్డు ప్రింట్ అయిందని ఈవిడ ఒప్పుకున్నట్టేగా? చెప్పు, ఒప్పుకున్నట్టేగా. మాట్లాడవే. పోనీ ఇంకో విషయం చెప్తాను, అది అబద్ధం అంటావా? నువ్వు కొన్నాళ్ళు సుధీర్ బాబు గెస్ట్ హౌస్లో ఉండలేదు. బాలకృష్ణ గారికి కూడా తెలియకుండా సుధీర్ బాబు నిన్ను అక్కడ ఉంచలేదు.
ఈ విషయం నిజం కాదంటావా? అబద్ధాన్ని బుకాయిస్తావా? చెప్పు, మాట్లాడమే. చెప్పు, మాట్లాడవే. ప్లీజ్, నేను గెస్ట్ హౌస్ లో ఉన్న మాట నిజమే, కానీ మీరు అనుకుంటున్నట్టు నా మనసులో ఎటువంటి దురుద్దేశం లేదు. చాలే చెప్పొచ్చు. ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గు అనిపించడం లేదు? అలాంటి పదం ఈవిడ డిక్షనరీలోనే లేదు. అనుకున్నది సాధించడానికి ఏమైనా చేస్తుంది. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తుంది. యు యు స్కౌండ్రల్! ఎందుకు అంత కోపం? ఆయన మీద ఎందుకు అలా విరుచుకుపడతావు? ఉన్నమాట చెప్పినందుక? అయినా నీతో ఆర్గ్యుమెంట్ అనవసరం. మర్యాదగా చెప్తున్నాను, వెంటనే సూట్ కేసు సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ కిషోర్ గారి పుణ్యమాని ఆలస్యంగానైనా నీ గురించి తెలుసుకోగలిగాను. అదే 10,000. నలుగురిలో మా కుటుంబం నవ్వుల పాలు కాకముందే ఇక్కడి నుంచి బయలుదేరు మహాతల్లి. ఏంటలా నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నావు? నువ్వు కళ్ళబొల్లి ఏడుపులు ఏడ్చేస్తే ఆయన కరిగిపోతారనుకుంటున్నావా? నువ్వు మహానటివిలే, ఆ పని చేయగలవు కూడా. ఏంటా చూపు? నీ నిజస్వరూపం బయట పెట్టానన్నా నా మీద అంత కోపం? అయినా చీపమ్మని ఆయన చెప్తున్నా ఇంకా అలాగే నుంచుంటావేంటి? నీకు నిజంగా చీము నెత్తురు అనే ఉంటే వెంటనే సూట్ కేసు సర్దుకొని ఇక్కడి నుంచి బయటపడతావు. అవును, నేను అదే మాట అంటాను. నీకే చెప్పేది, ఇంకా బొమ్మలాగా అలా నిలబడతావే? వెళ్ళు, ఆయన చెప్పింది వినపడలేదా? వెళ్ళి నీ సూట్ కేసు సర్దుకో. ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండటానికి వెళ్ళలేదు. ఈ దొంగ నాటకాలు నా దగ్గర పనిచేయవు. ఈ ఏడుపులకి నేనేం కరిగిపోను. వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరు. ఇంకెప్పుడు ఈ ఇంటి ఛాయల వైపు కూడా రావద్దు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఈ విషయం గురించి శారద గారికి చెప్పకండి. ఆవిడ ఒట్టి అమాయకురాలు. ఈవిడ ఏడుపులకు కరిగిపోయి మళ్ళీ ఈవిని ఇక్కడికి తీసుకొచ్చేస్తుంది. అర్జెంట్ పని ఉందని చెప్పి ఊరెళ్ళిపోయిందని చెప్పేసేయండి. అలాగే. చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మాకు చాలా సాయం చేశారు. మీరు చెప్పుండకపోతే మాకు ఈ నిజాలు ఎప్పటికీ తెలుసుండేవి కావు. చిచి, డబ్బు కోసం ఇంతగా దిగజారిపోయిన మనిషి నేను ఇంకెవరిని చూడలేదు. మీ టైం ఇప్పటికే చాలా వేస్ట్ చేశాను. నేను ఇక బయలుదేరుతానండి. శారద గారు వచ్చారంటే మళ్ళీ లేనిపోని గొడవ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యువర్ వెల్కమ్. ఇక నుంచి అయినా కాస్త జాగ్రత్తగా ఉండండి. సిటీలో ఇలాంటి ఆడవాళ్ళు చాలామందే ఉన్నారు. కళ్ళబొల్లి ఏడుపులు చూసి మోసపోయి మళ్ళీ ఇలాంటి మనిషిని మీ ఇంట్లోకి తీసుకురాకండి. నోనో, ఇంత జరిగాక మళ్ళీ ఈ తప్పును రిపీట్ చేస్తానా? నెవర్. అది ఆ మాట మీద ఉండండి. ఇప్పుడు నాకెంతో సంతృప్తిగా ఉంది. ఈవిడ బారి నుండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడగలిగాను. ఇక నేను బయలుదేరుతానండి. అవతల నాకు బోల్డ్ పనులున్నాయి. తీరిక చూసుకొని మళ్ళీ ఇంకెప్పుడైనా వచ్చి మిమ్మల్ని కలుస్తాలేండి. వస్తాను. మంచిది. ఎంతసేపు? ఇంకా సర్దనం పూర్తి కాలేదా? ఏం చేస్తున్నావు లోపల? ఇంకెప్పుడు ఇటువైపుకి రావద్దు. ఈ విషయం గురించి శారదకి చెప్పాలని చూసినా, తన్ని కలుసుకోవాలని ప్రయత్నించినా నీ మర్యాద దక్క జాగ్రత్త. అర్థమైందా? మీరు అన్నిసార్లు చెప్పనక్కర్లేదు. పొరపాటు కూడా ఇటువైపుకి రాను. అసలు శారద రమ్మంటేనే నేను ఇక్కడికి వచ్చాను గాని వేరే గతి లేక కాదు. వెళ్తున్నాను. ఇన్నాళ్ళు నాకు ఇక్కడ ఆశ్రయం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఆటో! ఆటో! ఎవరి కోసం చిలకమ్మ ఎదురు చూస్తున్నావు?
పాపం నీ గూడు చెదిరిపోయింది కదూ రామచిలకమ్మ. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? మీ అమ్మా నాన్నలే నిన్ను అసహించుకున్నారు. ఊళ్ళో వాళ్ళంతా నిన్ను చీకొట్టారు. పాపం దొరికిన ఒకే ఒక స్నేహితురాలి ఆశ్రయం అంతలోనే అందకుండా పోయింది. చివరికి రోడ్డున పడ్డావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? పాపం నిన్ను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. నాది అసలే చాలా జాలి గుండె. నీకు ఈ ఊళ్ళో ఇంకెవరూ తెలియదు. ఉన్నా నీకు ఆశ్రయం ఇవ్వరు. ఎందుకంటే నీ భాగ్యం కొద్దీ నీ మీద చాలా పుకార్లు పుట్టుకొచ్చాయి. అయ్యయ్యో, ఈ పాడు ప్రపంచం నీకెంత అన్యాయం చేసింది. నీకు సరైన న్యాయం చేయగల వాణ్ణి నేను ఒక్కడే. ఏంటా చూపు? నీకిప్పుడు వేరే దిక్కు లేదు. నీకిష్టం ఉన్నా లేకపోయినా నాతో పాటు మా ఇంటికి రావాల్సిందే. అయినా నిన్ను నాకన్నా ఎక్కువ ప్రేమగా ఎవరు చూసుకుంటారు? నీ పిచ్చి కాకపోతే? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నువ్వే నా ప్రాణం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నాతో పాటు మా ఇంటికి వచ్చాయి. నిన్ను బంగారు పంజరంలో ఉంచి జాగ్రత్తగా చూసుకుంటాను. నీకు వేరే దారి లేదమ్మా. అన్ని దారులు మూసుకుపోయాయి. నా మాట విని నాతో పాటు వచ్చేసాయి. నువ్వు ఇక్కడ సూట్ కేసు పట్టుకొని నుంచుంటే లేనిపోయిన అనుమానాలు వస్తాయి. మర్యాదగా నాతో పాటు మా ఇంటికి వచ్చాయి. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నేను చావనైనా చేస్తాను కానీ నీతో పాటు రాను. అయినా నాకంత గతి లేదనుకుంటున్నావా? నేను మళ్ళీ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి వెళ్ళిపోతాను. నీ పిచ్చివాగుడు కట్టి పెట్టి నీ దారి నువ్వు వెళ్ళు, లేకపోతే పోలీసుల్ని పిలుస్తాను. అలాగా? ఏది పిలు చూస్తాను. అయినా నీ మొండితనాన్ని మెచ్చుకొని తీరాల్సిందే. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నీ పొగరనగలేదు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి వెళ్తే నేను వదిలిపెడతాను అనుకుంటున్నావేమో. ఆ ఆశలేం పెట్టుకోవద్దు. నేను అక్కడికి కూడా వస్తాను. నీ గురించి వాళ్ళకి చెప్తాను. క్యారెక్టర్ లేని మనిషిని తెలిస్తే వాళ్ళు కూడా నిన్ను తరిమి కొడతారు. యూ స్కౌండ్రల్! నిన్నసలు శ్రీదేవి గారు, మీరా? మీరు ఆస్ట్రేలియా నుంచి ఎప్పుడొచ్చారు? నా సంగతి సరే, మీరేంటి ఇలా రోడ్డు మీద సూట్ కేసు పట్టుకొని నిలబడ్డారు? ఎనీ ప్రాబ్లం? అబ్బే ఏం లేదు, ఏం లేదు. కాదు, మీరేదో దాస్తున్నారు. అసలు ఏం జరిగింది? ప్లీజ్ చెప్పండి. ఏం లేదు, నేను వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి వెళ్దామని. అదేంటి, మీరు మీ ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నానని అన్నారు కదా? ఆ ఇంట్లో నేను ఇక ఉండలేను. ఏ, ఎందుకని? ప్లీజ్ మీరు నన్ను ఇంకేం అడగండి. దయచేసి నన్ను వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో దించండి. భలే వాళ్లే, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండాల్సిన కర్మ మీకేంటి? మీరు మీ ఫ్రెండ్ ఇంట్లో ఉండలేకపోతే మా ఇంటికి వచ్చి ఉండండి. అక్కడ మీకు ఏ ఇబ్బంది ఎదురు కాదు. సమత కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వద్దండి, నేను మీ ఇంటికి కూడా రాలేను. అదేంటండి, ఎందుకు రాలేరు? ఎందుకని మీరు నన్ను నిలదీస్తే నేనే సమాధానం ఇవ్వలేను. ప్లీజ్ నన్ను వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో దించండి. సరే, మీ ఇష్టం. మా ఇంట్లో ఉండొద్దులేండి, మా గెస్ట్ హౌస్ ఉందిగా. మీరు అంతకుముందు అక్కడే ఉండేవాళ్ళు. అక్కడ డ్రాప్ చేస్తాను. అక్కడైతే మీకు కన్వీనియంట్గా కూడా ఉంటుంది. అలవాటైన ప్రదేశం కదా. లేదండి, నేను గెస్ట్ హౌస్లో కూడా ఉండలేను. నేను ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను అపార్థం చేసుకోకండి. నా పరిస్థితి అలాంటిది. నేను హాస్టల్లోనే ఉంటాను. మీరెందుకు ఇలా పట్టుబడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మీకిప్పుడు అర్థం కాదులేండి, సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. నన్ను హాస్టల్లో డ్రాప్ చేయండి ప్లీజ్. సరే, మీ ఇష్టం. రండి. అబ్బే నేను తీసుకొస్తానండి. కూర్చోండి. లేదండి, ఇఫ్ యూ డోంట్ మైండ్
నేను ముందు సీట్లో కూర్చుంటాను. సరే, మీ ఇష్టం. మా అమ్మాయి పెళ్లి కుదిరింది. అలాగా? అలాగా అంటే కుదరదు. నాకు ఇస్తానన్న డబ్బు వెంటనే ఇవ్వాలి. నాకు ఇప్పుడు అది చాలా అవసరం. నీ దగ్గర నుంచి డబ్బు వస్తుందన్న నమ్మకంతోనే నేను ఈ పెళ్లి ప్రయత్నం మొదలు పెట్టాను. ఇస్తానులేవయ్యా, దానికంత తొందర దేనికి? తొందర ఏంటి? అవతల అమ్మాయి పెళ్లి కుదిరిందని చెప్తున్నాను కదా. మొన్న 10,000 ఇచ్చాను కదా. భలేవాడివే. అదే మూలకి కొట్టేసిన ₹1,00,000 సగం నాకు ఇస్తానన్నావు. ఆ మిగతా 40,000 వెంటనే ఇచ్చేసి. ఇప్పుడు నా దగ్గర లేవు, నా అవసరానికి వాడేసుకున్నాను. నా 40,000 నువ్వెందుకు వాడుకున్నావు? డబ్బు మీద నీ పేరు నా పేరు రాసుండదు, ఎవరైనా వాడుకోవచ్చు. అర్జెంటుగా ఏదో అవసరం వచ్చి వాడుకున్నాను. అయినా అంత బాధ దేనికి? నీ డబ్బు నేనే ఉంచుకోనులే. నీ 40,000 ఎప్పుడోకప్పుడు నీకు ఇచ్చేస్తాను. ఎప్పుడో ఒకప్పుడు అంటే కుదరదు, నాకు వెంటనే కావాలి. అబ్బా, అరవకు. అలా బోర్డు రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పద. ఇప్పుడు అక్కడ ఎవరూ ఉండరు. అక్కడైతే మన మాటలు ఎవరికీ వినపడవు. అయితే ఇప్పుడు ఏమంటావు? నీ 40,000 నీకు వెంటనే ఇచ్చేయాలంటావు, అంతే కదా? అంతే. నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు. ఆ డబ్బును నేను వాడేసుకున్నాను. మరి ఇప్పుడు ఎలా? నాకు డబ్బు వెంటనే కావాలి. ఎక్కడి నుంచైనా అప్పు తీసుకో. బాగానే ఉంది. ఈ మాత్రం నాకు తెలీదా? ఇప్పటికే నేను పీకల్లో దాకా అప్పుల్లో కూరుకుపోయాను. ఇక నాకు అప్పు ఎవరు ఇవ్వరు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఇక చేసేదేముంది? మళ్ళీ మొదట్లాగే బ్యాంకు నుంచి డబ్బును డ్రా చేస్తాను. అలా చేయాలంటే బాలకృష్ణ గారు సెల్ఫ్ చెక్ మీద సైన్ చేయాలి కదా. ఆయన ఎందుకు పెడతారు? ఆ పని నేనే చేస్తాను. నువ్వా? అవును. ఏ, నువ్వు చేయగలేంది నేను చేయకూడదా? చేయొచ్చు, కానీ చేయలేవని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఏ? ఆయన సంతకం చాలా కాంప్లికేటెడ్. నేను చాలా రోజులు ప్రాక్టీస్ చేశాను. ఇప్పటికిప్పుడు నీ వల్ల కాదు. అయితే చెక్ బుక్ తీసుకొస్తాను, నువ్వే సైన్ చేయి. అమ్మో, మాటి మాటికి ఆ పని చేయను, నాకు రిస్క్. అమ్మ పెట్టదు, అడుగు తినానివ్వదని సంతకం నువ్వు చేయవు, నన్ను పెట్టనివ్వవు. ఇక నాకు డబ్బెలా దొరుకుతుంది? ఏదేమైనా సరే నేను ఎలాగోలా ఆ సంతకం ప్రాక్టీస్ చేసి బ్యాంకులోంచి డబ్బు డ్రా చేస్తాను. 1 మినిట్. ఏంటి? నిన్ను చూస్తుంటే జాలేస్తోంది. సరే, ఈసారికి సైన్ చేస్తానులే. ఆ చెక్ బుక్ ఇక్కడికి తీసుకురా. ఆ మాట అన్నావు, బాగుంది. ఇప్పుడే తీసుకొస్తాను. జాగ్రత్త, నువ్వు ఆ సెల్ఫ్ చెక్ బుక్ ఇక్కడికి తీసుకొస్తున్నట్టు ఎవరికీ తెలియకూడదు. ఆ మాత్రం నాకు తెలీదా? మూడో కంటికి తెలియకుండా ఇక్కడికి తెస్తాను. ఓకే.